40 సంవత్సరాలంట అక్కడక్కడే తిరిగిపోయాడంట. ఈరోజు నువ్వు ఎక్కడున్నారంటే కొంగలంటే అక్కడే ఉన్నదన్నట్టుగా నువ్వు అక్కడక్కడే ఉండటానికి కారణం ఏంటంటే నీలో మార్పు లేదు కనుక నువ్వు అక్కడక్కడే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విస్తారం కావాలనుకున్నావు అది కొంచెమే ఉంటుంది, నువ్వు ఎంతో చేయాలనుకున్నావు అది కొంచెంగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గమనించండి, నువ్వు దేవునికి లోపడకోకుండా నువ్వేం చేయగలవు? నువ్వు దేవునితో తిరగాలి. నువ్వు సౌబుద్ధిని స్వనిధిని ఆధారం చేసుకుంటే ఫలితము ఉండదు. కడుపు కాదు కాలే, కడుపు నిండినా పర్లా. బైబిల్ గ్రంథంలో చూడొచ్చు, ఆమోసు 4లో మనము ఆ సందర్భాన్ని చూడొచ్చు. 4:34లో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది, ఆ మాటను కూడా చూసుకోవచ్చు. మనము యెషయా గ్రంథంలో కూడా చూడొచ్చు. మనము పరిశుద్ధాత్మ దేవుడు 58:6-7 వచనాల్లో మనం చూడొచ్చు. గమనించండి, మన ఉపవాసం ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా, అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి. నీ కొరకు నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకునేవాడుగా ఉండగా ఇతరుల కొరకు నీ కన్నీరు ఇతరుల కొరకు కార్చే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథంలో ఏమన్నాడు? ఇప్పుడైందంటే ఏమన్నాలంటే ఉపవాసం ఉండి కన్నీరు విడిచిస్తూ మనపూర్వకముగా నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు అన్నాడు. చూడండి మాటని నేను చదువుతున్నాను మరలా యోవేలు గ్రంథంలో ఆ మాట శ్రేష్టమైన మాటను చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో మనం చూద్దాం. 14 వచ్చిన చూద్దాం. ఒకవేళ ఆయన ఏమన్నాడు? మనసు తిప్పుకుని పశ్చాత్తాపడి నీ దేవుడి నీకు వాకు తగిన నైవేద్యం అంటే ప్రాణార్పణం దీవునిగానంటే నీకు అనుగ్రహించునని ఎవడు చెప్పగలడు? జీవనుడు బాగా పోదండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును నియమించండి.